ఇవి డబుల్ బీన్స్. వీటిని లిమా లేదంటే బట్టర్ బీన్స్ అని కూడా అంటారు. తెలుగులో వీటిని పెద్ద చిక్కుడు గింజలు అంటారు. ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ రోటీలోకి ఈ కర్రీ బాగుంటుంది. అలాగే ఈ బీన్స్ ని వెజ్ బిర్యానీస్ లో కూడా వాడతారు. ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ బీన్స్ మనకి సూపర్ మార్కెట్ లేదంటే ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇవి డ్రై బీన్స్, పచ్చివి అయితే కాదు. వీటిని మనం ఒక 10 అవర్స్ వరకు వాటర్ పోసుకొని మనం నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 10 అవర్స్ తర్వాత మనకి శుభ్రంగా వాష్ చేసుకుని చూడండి, ఇలా జస్ట్ మనం వేలుతో అంటేనే దానిపైన ఉన్న తొక్క అంతా కూడా వచ్చేస్తుంది. చూడండి ఎంత పెద్ద పెద్ద బీన్స్. చాలా మందికి చిక్కుడు పిక్కల కూర అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ బీన్స్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం డైలీ కూరల్లో వీటిని వాడుకుంటే మంచిది. మొత్తం అన్నిటిని క్లీన్ చేసేసుకుని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కారం తగినట్టు తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు బాగా వేగిన తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. పసుపు ఒక 1/2 టీ స్పూను, ఒక 1/2 స్పూను జీలకర్ర, గరం మసాలా ఒక 1/2 వేసుకొని మొత్తం అన్నిటిని ఒకసారి వేయించుకోండి. 2 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న డబుల్ బీన్స్ అయితే వేసేసుకోవాలి. వీటిలన్నిటిని కూడా మొత్తం కలుపుకోవాలి. మసాలా అంతా దానికి అడుగు నుంచి కిందికి పైకి తిప్పడం వల్ల మొత్తం బీన్స్ కి పడుతుంది. మనకి బీన్స్, డబుల్ బీన్స్ అది వేసుకుని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. పప్పురు తీసేయడం వల్ల అది 2 బద్దలుగా అయిపోయి మనకి పప్పు అనేది ఎక్కువగానే ఉంటుంది. ఒక 2 టమోటాలు గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీని అయితే ఈ కర్రీలోకి వేసుకోండి. మగ్గిన తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. వాటర్ ఎక్కువగానే పడుతుంది. మనం బీన్స్ని నానబెట్టినా కూడా త్వరగా ఉడకదు. కుక్కర్లో పెట్టుకొని ఉడికించేసుకుని డైరెక్ట్గా వేసుకున్న బాగానే ఉంటుంది. లేదంటే మీరు డైరెక్ట్గా కుక్కర్లోనే కర్రీ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ వరకు పోసుకొని ఒక 20 మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ముందుగానే మనము ఈ బీన్స్ని కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని మనం కూర చేసుకుంటే బాగా మెత్తగా అవుతాయి. లేదంటే కొంచెం గట్టిగానే ఉంటాయి. నీళ్ళు పోసిన తర్వాత కూర అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కూర దగ్గరగా అవుతున్నప్పుడు ఒకసారి బీన్స్ ఉడికాయో లేవో చెక్ చేసుకుని వాటర్ పోసుకోండి. ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ బీన్స్ కర్రీ అయితే రెడీ. ఈ కర్రీ రోటీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. లేదంటే మనం డైరెక్ట్గా రైస్తో కూడా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.